Jadmantan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి మంగళగౌరి షాప్ ఇది. బట్టల షోరూమ్ అది యాక్చువల్లీ శారీ షాప్ అన్నమాట. అది పూర్తి స్థాయిలో ఇప్పుడు కాలిపోయినటువంటి పరిస్థితి, అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే విషయం ఏంటంటే ఇది 3 నెలల నుంచి కూడా క్లోజ్ ఉందని చెప్తున్నారు. లోపల ఏ మెటీరియల్ లేదు, కేవలం రినోవేషన్ వర్క్, ఇంటీరియర్ వర్క్ ఏదో జరుగుతుందని చెప్తున్నారు. సో లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళకున్న మదీనా కూడా ఇంకా వేరే చోట్ల షోరూమ్స్ ఉన్నాయి, అక్కడికి పంపించారు. ప్రస్తుతం అయితే లోపల ఏం లేదు, ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. ఆస్తి నష్టం కొంతమేరకు జరిగింది కానీ లోపల మెటీరియల్ అయితే ఏమీ లేదు. ఇక ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదని చెప్పాలి. ఎందుకంటే లోపల రినోవేషన్ వర్క్ జరుగుతున్నప్పుడు 4-5 ఉన్నారంట లోపల. వాళ్ళందరూ కూడా స్టెయిర్ కేసు నుంచి బయటకు వచ్చేసారు. అలాగే కొంతమంది మిర్రర్స్ కూడా పగలగొట్టి బయటకు వచ్చారని చెప్తున్నారు. ఏదైనా ప్రాణ నష్టం అయితే ఎక్కడ సంభవించలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్రంట్ అంతా కూడా గుడి గోపురం ఎలా ఉంటుందో ఆ స్టైల్లో గోపురం ముందుండేటువంటి మనం గుడికి వెళ్ళినప్పుడు ముందుండేటువంటి ధ్వజస్తంభం కావచ్చు, లేకపోతే గుడి గోపురం ఎలా ఉంటుందో ఆ గోపురము, తర్వాత ఏనుగులు, అలా చాలా స్టైల్లో, అంటే టెంపుల్ స్టైల్లో వాళ్ళది మొత్తం ఉంటుంది. అదంతా కూడా కాలిపోయింది. పిఓపి అంటాం కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాంతో తయారు చేశారు. అలాగే స్కఫోల్డింగ్ లాగా వేసినటువంటి ఆ ఐరన్ ఉంది చూడండి, అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. మొత్తం లోపల ఉన్నటువంటి కొంత మెటీరియల్ ఉందని చెప్తున్నారు, పనికిరానిటువంటిది స్క్రాప్. ఆ స్క్రాప్లో నుంచే చిన్న స్పార్కిల్ ఏమన్నా వచ్చి ఉండాలి, లేదంటే వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ మిషన్స్ రన్ అవుతుంటే కూడా అందులో నుంచి ఏమన్నా స్పార్కిల్ వచ్చిందా. మొత్తానికైతే అక్కడి నుంచే వచ్చింది ఇదంతా కూడా. సో కంప్లీట్గా బిల్డింగ్లో ఎవరు లేకపోవటం చాలా వరకు ప్రమాదాన్ని నివారించిందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే లోపలంతా కూడా మొత్తం పొగ కమ్మేసింది, మంటతో పాటు పొగ కమ్మేసింది. హైడ్రా వాళ్ళు, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది, తర్వాత పోలీసులు, నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా సకాలంలో స్పందించడం వల్ల ఇంకా ఎక్కువ భారీగా ఆస్తి నష్టం జరగకుండా సేవ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే స్కఫోల్డింగ్ మనకు కనిపిస్తుందో ఆ స్కఫోల్డింగ్ కూడా ఊడి పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసి కంప్లీట్గా అక్కడి నుంచి తొలగించే అవకాశం ఉంది. ఈవినింగ్ వరకు అది జరుగుతుండొచ్చు. ముందు మంటలను అదుపులోకి తీసుకొచ్చి, పూర్తి స్థాయిలో మంటలు అయితే అదుపులోకి వచ్చేసాయి. మంటలు అదుపులోకి వచ్చాక ఇంకెక్కడన్నా మీకు కనిపిస్తుంది చూడండి, పైన పొగ వస్తూ ఉంది. ఆ పొగను కూడా కంట్రోల్ చేసిన తర్వాత అప్పుడు ఇది తీసే ప్రయత్నం చేస్తారు, లేదంటే అది ఊడిపోయి కింద పడిపోయేలాగా అనిపిస్తుంది. సో అది padipote ఈ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల బిల్డింగ్లకు కావచ్చు, ఏదన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందేమోనని మొత్తం ఇది తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హైడ్రా వాళ్ళు, డిఆర్ఎఫ్ వాళ్ళు, అలాగే ఫైర్ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా లోపలనే ఉన్నారు. లక్కీ లోపలికి ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. భారీ స్థాయిలో ఆస్తి అస్సలు ప్రాణ నష్టం జరగలేదు, భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా ఏం జరగలేదు కాబట్టి సేవ్ అయ్యారని చెప్పొచ్చు అన్ని రకాలుగా. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకు ప్రాథమికంగా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో వాచ్మెన్లు కానీ లేకపోతే షాపుకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఏమీ తెలియట్లేదు ఎలా జరిగింది అనేది. కేవలం స్పార్క్ వచ్చినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో స్క్రాప్, దాని నుంచి ఏమన్నా మంటలు అంటుకున్నాయా ఏది ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అధికారుల దగ్గర కూడా. ఇప్పుడు ఏంటంటే ఇది కింద ఫ్లోర్ ఉంది, కింద సెల్లార్ ఉంది, తర్వాత కింద ఫ్లోర్ కాకుండా గ్రౌండ్ కాకుండా 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం ఖాళీగా ఉండటం కూడా ఈ ప్రమాదం తీవ్రతను తగ్గించిందని చెప్పొచ్చు. మొన్న మనం చూసాము అమీర్పేటలో ఒక ప్రమాదం అయింది నీలగిరి బిల్డింగ్లో. తర్వాత దానికంటే ముందు ఒక ఇంటీరియర్ షాపు, అంటే ఇంటికి వాడేటువంటి మెటీరియల్ ఉంటుంది కదా, మనం సోఫా సెట్స్ అలాంటివన్నీ కూడా, అలాంటి మెటీరియల్కి సంబంధించినటువంటి ఒక షాపు కాలిపోయింది. దాంట్లో చాలా పెద్ద ప్రమాదం జరిగింది, దాంట్లో ప్రాణ ఆస్తి నష్టం కూడా జరిగింది, మనం చూసాము. అదంతా కూడా నాంపల్లిలో జరిగింది. సో ఇక్కడ మాత్రం అలాంటిది ఏమి జరగకుండా, ఎందుకంటే సమ్మర్ వచ్చేటప్పుడు ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేది సహజం, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇగో చూడండి, ఇప్పుడు ఇదేంటంటే ఒక హెచ్చరిక అని చెప్పాలి. సమ్మర్ రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ ఎలాగా స్పార్కిల్స్ వస్తాయో, ఎలాగా ఒక్కొక్కసారి పవర్ నుంచి కూడా, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ నుంచి కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుండొచ్చు. సో అలాంటి ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మంటల్ని ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఆ వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు మీడియాతో అది కూడా చూద్దాం. ఇది ప్రస్తుతానికి వేకెంట్ బిల్డింగ్ అండి, SLR+G+5 బిల్డింగ్. ప్రస్తుతానికి ఎలా స్టార్ట్ అయింది, ఎలక్ట్రికల్ ఆర్జన్ వలన, రెనోవేషన్ వల్ల జరుగుతుందా అనేది మనం ఒక అంచనాకు రాలేకపోతున్నాము. ఒకసారి
ఐ విట్నెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన తర్వాతనే చెప్పగలము. ఫైర్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో ఫసాడ్ డెకరేషన్ కోసం వాడిన ఫసాడ్ దగ్గర స్టార్ట్ అయింది. వెంటనే అప్పర్ ఫ్లోర్స్కి స్ప్రెడ్ అయింది. స్మోక్ ఉండడం వల్ల అది ఈజీగా అవుటర్ పార్టే కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయింది. లోపల ఒక 5 సిబ్బంది ఉన్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళకు కూడా అంత లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లేదు. వెంటనే ఈజీగా బయటికి రాగలిగారు. మా సిబ్బంది కూడా వెంటనే నియరెస్ట్ ఫైర్ స్టేషన్ నుంచి 3 ఫైర్ టెండర్స్ టర్న్అవుట్ చేశాము. ఫైర్ ఈజీగానే కంట్రోల్ అయింది. కొంచెం ఇప్పుడు 4th, 6th ఫ్లోర్లో కొంచెం స్మోక్ ఉంది. అది కూడా తొందరగానే కంట్రోల్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఒక అంచనాకి రాలేము. ఎంత లాస్ట్ ఏమైంది, కాజ్ ఏంటన్నది ఒకసారి మేము పూర్తి అసెస్మెంట్. ఎలక్ట్రికల్ ఆర్జన్ కానీ లేదంటే రెనోవేషన్ వర్క్ కానీ జరిగే టైంలో అయి ఉండొచ్చు అనుకుంటున్నాము. ఒకసారి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితేనే మనము ఖచ్చితంగా చెప్పగలం. వాళ్ళు లేరు, అందుబాటులో ప్రస్తుతానికి లేరు. ఆస్తి నష్టం జరిగింది, కొంచెం డ్యామేజ్ అయింది. లోపల మెటీరియల్ లేదు, ఖాళీగా ఉంది. ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు, ఇంజరీస్ ఎవరికి ఏం కాలేదు. క్లోజ్ అయిన సంగతి నాకు తెలియదు కానీ ఫైర్ యాక్సిడెంట్ అయిందో నాకు ఒక 40 minutes బ్యాక్ కాల్ వస్తే ఇమీడియట్ హైడ్రా కమిషనర్ గారు కాల్ చేసినాను. అండ్ డిజాస్టర్ టీమ్ వాళ్ళ టీం అంతా కూడా వచ్చినారు. అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇమీడియట్ దాన్ని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. లక్కీగా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అటువంటి ఏం జరగలేదు. 7-8 మంది, అందులో దాదాపు 8-10 మంది లోపల వర్క్ చేస్తున్నానంట. ఈ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ కాగానే అందరు కూడా బయటికి రావడం జరిగింది. అద్దాలు పగలు కొట్టుకొని అందరు కూడా బయటకు వచ్చినారు. ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు ఎక్సెప్ట్ ప్రాపర్టీ లాస్. లక్కీగా డిపార్ట్మెంట్ అంతా కూడా స్పాట్లో ఇమీడియట్గా రీచ్ అయ్యి అంతా కంట్రోల్ తీసుకోవడం చాలా మంచి పని. సో ఎటువంటి నష్టం జరగలేదు.